Triple S Sai News CH Sai Krishna Senior Journalist. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రావడంతో సాగర్ జలాశయం జలకళతో ఉంది. దాంతో శుక్రవారం నాగార్జున సాగర్ జలాశయం వద్ద కృష్ణమ్మకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జలహారతి పూజలు నిర్వహించారు. అనంతరం ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సంవత్సరం 6 నుండి 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు. అక్కడే కృష్ణా జలాలకు సారి సమర్పించారు. లో లెవెల్ కెనాల్ దగ్గర పూజలు నిర్వహించిన అనంతరం నాగార్జున సాగర్ విజయ విహార్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా సంతోషదాయకం. ప్రధానంగా మంత్రివర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గంధమాల జిల్లా కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇది నాకు వ్యక్తిగతంగా కూడా భగవంతుడు ఇచ్చిన నాగార్జున సాగర్ డ్యామ్. మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో అందరం కలిసి పార్టిసిపేట్ అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మనం చేస్తూ రైతులందరూ కూడా మా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. రైతులకు కానీ ఎల్ఎల్జీకి సంబంధించిన రైతులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఇంత ఎర్లీగా మన బాధ్యతను పోయినసారి కూడా వర్షాలు లేక చాలా కరువుతో ఇబ్బంది పడి సగం పంటలు వేసుకోలేకపోయినాం. ఈసారి మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ సాగర్లో త్వరగా నీళ్లు రావడం, ఈరోజు చీఫ్ గెస్ట్ గా గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే గురువర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో మా ఎమ్మెల్యే గారు భారత నాయక్ గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, రాహుల్ బొజ్జ గారు, కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, ఎస్పీ గారు, ఈఎన్సీ గారికి, అధికారులకు, మా ఎమ్మెల్సీ చాలా సంతోషదాయకం. ప్రధానంగా మంత్రివర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గంధమాల ప్రాజెక్టుని 1.5 టీఎంసీల కుదించైనా సరే ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పి మంత్రివర్యులు చెప్పడం, అలాగే మిగతా పెండింగ్ పనులని పూర్తి చేస్తామని చెప్పడం నిజంగా ధన్యవాదాలు సార్. మీ ఇద్దరు కూడా ఇవాళ 2 కళ్ళ లెక్క ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఉండి అటు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఒక్క పెండింగ్ పని లేకుండా కంప్లీట్ చేయాల్సిందిగా, కంప్లీట్ చేస్తారన్న నమ్మకం ఉంది. ఈ ప్రజా ప్రభుత్వంలో ఇక ప్రజల కష్టాలు పోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. అలాగే సార్, విలేకరు మిత్రులు చాలా మంది వచ్చారు. జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల అంశం పెండింగ్ ఉంది, తమ దృష్టికి తీసుకొస్తున్నాం. చూడండి సార్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.